బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరేం చేసేవారు? మీరు ఎప్పుడైనా వెళ్ళారా అట్లా స్వామిని? ఎక్కడైనా ఏదైనా ఆలయంలో దర్శించుకునే అవకాశం దొరికిందా మీకు? చాలా ఏళ్ల క్రితం భద్రాచలం వెళ్ళాను నేను. ఓ, ఎప్పుడో ఉమ్, ఉమ్. మా అమ్మ మా పెద్ద బాబా కూడా ఉన్న రోజుల్లో, ఎప్పుడో చాలా కాలం క్రితం, నా పెళ్లి కూడా కాలేదు. అవునా? ఒకటి ఏకాదశికి భద్రాచలం వెళ్ళాం. రష్, భయంకరమైన రష్. ప్రతి ఆలయం అలానే ఉంటుంది కదండి, అలాగే ఉంటుంది. ఇంచుమించుగా. అంటే అదేదో విశేషమైన ఆలయం కాబట్టి అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రతి విష్ణు ఆలయము ప్రతి చోట ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరుతారు. శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడ ఉన్న శివాలయపు సందు నుంచి ఉంటాయి. అవును, మెయిన్ రోడ్ నుంచి. మెయిన్ రోడ్ ఆ, మీద ఇక్కడ నుంచి ఉన్న శివాలయం లైన్, నుంచి. అవును, అవును. శివాలయం సందులో నుంచే లైన్ ఉంటుంది. నిగమాగమ అవతల బయట వైపు నుంచి లైన్ ఉంటుంది. ఇంతే. ఇంకా మామూలుగానే ఏకాదశి ఉపవాసం ఉంటాను. ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది. మొన్న మన టీటీడీది ఆన్లైన్ ఇది వేశాను. అసలు ఆ ఆన్లైన్ డిప్పు ఎవరికి వస్తుందో ఎప్పుడు రాదు. నాకు 2 ఏళ్ల నుంచి వేస్తున్నాను. ప్రతి నెల ఎందుకు నీకు రాదు మానేయమంటారు మా వాళ్ళు. ఆ 18వ తారీఖు 10 అయ్యేసరికి నాకు చేతులు దురద పెట్టేస్తాయి, వేసేసేయాలి. రాదు. ఎప్పటికైనా లక్కీ డిప్ వస్తుందేమో అని చూస్తాను. నాకు అవకాశాలు ఉన్నాయి జయ, నా దారిని నేను వెళ్ళటచ్చు. మామూలు టికెట్లు తీసుకోవచ్చు. ఏదైనా కొంచెం పరిచయం ఉపయోగించుకునే అవకాశం కూడా ఏదో భగవంతుడు రాసి పెట్టాడు. కానీ నేను ఈ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉంటుంది. ససేమిరా రాదు. ప్రతి నెల టెన్షన్గా 10వ గంటకి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా దానికి 5 నిమిషాలు ముందే లాగిన్ అయిపోయి కూర్చుంటా. అంత టెన్షన్గా చేసే పని నిజంగా నాకు తెలిసి ఇంకోటి లేదు నా జీవితంలో. అయినా కూడా 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 24 నెలల పైన, 28, 29 నెలల నుంచి వేస్తున్నా. ఎవ్రీ మంత్ వేస్తాను నేను, కానీ రాదు. అలాగే ఇది కూడా వేసాను, రాలేదు. సరే, భగవంతుడు ఆజ్ఞ లేదని అంతే అనుకుంటా దండం పెట్టుకుని మామూలుగా మన దేవాలయాలకు వెళ్తే విపరీతమైన రష్ ఉంటుంది జయ. నేను ఏం చేస్తున్నానంటే అందరూ అనుసరించే విధానమే. అదేదో ఒక టీవీ ఆన్ చేస్తారు, అలా ఉత్తర ద్వారాల్లో అక్కడ ఇక్కడ ఎక్కడో అన్నీ చూపించేస్తారు. రంగనాథుడిని కూడా దర్శనం చేసుకుంటాను. నేనైతే జయ టీవీకి వెళ్ళి దండం పెట్టేసుకుంటాను. చూస్తూనే ఉంటా. భద్రాచలం చూపిస్తారు, మన తిరుమల తిరుపతి చూపిస్తారు. ఎస్బీసీకి వెళ్తే వాళ్ళే కనపడతారు కదా. అక్కడి నుంచి మనకి చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవాలయాలు కూడా కవర్ అవుతాయి. రంగనాథుడు కనిపిస్తాడు శ్రీరంగం నుంచి. వాళ్ళు ఏమేమి దేవాలయాలు వేస్తారో మొత్తం అన్ని దేవాలయాలు చూసేస్తాము హాయిగా. అక్కడికే వెళ్తే ఇంత బాగా అవుతుందో అవదో, తోపులాటలు, తనలాటలు, మధ్యలో పోట్లాడుకోవటాలు, దేవాలయాన్ని చూడగలుగుతాం. అదే మనం ఇంట్లో నుంచి అన్ని చూసేస్తాం. అన్ని చోట్లకి దండాలు పెట్టేసుకుంటాం. అలా అనుకొని మనం తృప్తి పడాలి. నేనైతే అదే అనుకుంటా. నీకు ఎప్పుడు కూడా క్షేత్రంలో నివసించటము, నిలబడ్డము, క్షేత్రపు గాలిని పీల్చటం, ఆ వాతావరణంలోకి వెళ్ళటం, మాంసనేత్రంతో భగవంతుణ్ణి స్వరూపంతో దర్శనం చేయటం, అవన్నీ విశేషమే. సూక్ష్మంలో మోక్షం టీవీ. అంతే. ఏం చేస్తాం? నేను అన్ని చోట్ల శ్రద్ధగా దండం పెట్టుకుంటా, తర్వాత చెప్పుకుంటాను. ఆయన ప్రత్యక్షంగా చూసే అవకాశం ఏనాటికి ఇస్తావో కదా, ఎప్పటికో ఇస్తావు, వస్తుంది ఎప్పుడో. కానీ ఈ లోపల చక్కగా కెమెరా కాబట్టి దగ్గర నుంచి స్వామివారి తల దగ్గర చటా చూపించి సర్వాంగంగా సుందరంగా ఎట్లా అలంకరించారో స్వామివారిని, అంతా కళాత్మకంగా ఎట్లా తయారు చేశారు ఆ ప్రతిమలు, అవన్నీ చూసేసి గోవిందా గోవింద అనుకోవటం, దండం పెట్టుకోవటం. ఏకాదశి నేను ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటారు. వైకుంఠ ఏకాదశి సేమ్ డిట్టో ఇదే. అయితే మనకి దీనికి విశేషంగా చెప్పేది ఏంటంటే, దీన్ని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా చెప్తారు. పుష్యమాసంలో వస్తుంది. ధనుర్మాసం ప్రారంభమయ్యి సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశి లోపలికి నడిచే మధ్య మార్గంలో ఈ ఏకాదశి వస్తుంది. ఇప్పుడు స్వామివారు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాల నుంచి కనిపించాడని, ఆ ద్వారాలని స్వామి స్వయంగా తెరిచి ఆయన అక్కడ దర్శనమిచ్చాడని చెప్తారు. ముక్కోటి దేవతలకి దర్శనమిచ్చాడు, ముక్కోటి దేవతలతోటి దర్శనమిచ్చాడు. ఈనాడు ఆ దర్శనం చేస్తే 30 సార్లు దర్శనం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. 3 కోట్ల ఏకాదశులు ఫలిస్తాయి మనకి. ఇన్ని విధాలుగా చెప్తారు.
అసలు ఏకాదశి కథే వింతైన కథ. మురాసురుడనే ఒక రాక్షస సంహారానికి భగవంతుడైనటువంటి జగన్నియామకుడైన మహావిష్ణువు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు చాలా వరాలు ఎక్కువగా ఉండటం వల్ల సులువుగా సంహరింపబడల. మురాసురుడు, వాడి పేరే ముర అంటారు. అయితే ఈయన ఏం చేశారు, ఒక గుహలోకి వెళ్ళి అతన్ని సంహరించడానికి సరిపడా ఆయుధ స్మరణ కోసం ఒకంత విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన విశ్రమించి ఉన్నప్పుడు ఆయన శక్తులన్నీ ఏకీకృతంగా ఉండి సేనావస్థలో ఉన్నాడు. ఈ మురాసురుడు లోపలికి ప్రవేశించి స్వామివారి మీద దాడి చేయబోయాడు. ఈ నిద్రించి ఉన్న స్వామిలోంచి ఒక అద్వితీయమైన శక్తి బయటికి వచ్చి మురాసురుడిని సంహరించిందట. ఆ తనలోంచి బయటకు వచ్చినటువంటి ఆ శక్తికి భగవంతుడు ఏకాదశి స్వరూపిణి కమ్మని ఆశీర్వదించాడు. నీది ఏ రోజున నీ ఏకాదశి తిథి వస్తుందో ఆ రోజున ఉపవాసం చేసిన వాళ్ళకి కోటి ఉపవాసాల ఫలితం లభిస్తుంది. నెలంతా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నెల రోజులు ఉపవసించిన ఫలితం లభిస్తుంది. ఈ ఉపవాసం అంటే సింపుల్, కళ్ళు మూసుకుని అన్నం మానేయటం అని రాసుకుంటాం మనం. కాదు, ఉపసమీప వసనము. స్వామివారి అసలు ఉపవాసం అంటేనే సమీపంలో నివసించటము. స్వామివారి సమీపంలో ఉండటం. స్వామివారి సమీపంలో ఉంటే మనం వైకుంఠం వెళ్తామా? కాదు, స్వామి నామస్మరణ చేసుకుంటాం. అప్పుడు స్వామి దగ్గర మనం ఉన్నట్టు, మన దగ్గరే స్వామి ఉంటాడు. నువ్వు నామం చదువుతూ ఉంటే ఉంటాడు కదా మన పక్కన. అట్లా నామ సంకీర్తనతోటి ఉపవాసం చేయాలి. అయితే ఈ కాలంలో ఈ మురాసురుడు విష్ణువుకి దొరకకుండా ఉండడానికి బియ్యంలో దాక్కున్నాడని, ధాన్యంలో. అందుకని ఈ రోజున ధాన్యం తినకుండా ఉండాలని ఒక నియమం ఏర్పరిచారు. ధాన్యం అంటే వరి బియ్యం. బియ్యాన్ని వండితే అన్నం అవుతుంది. అందుకని అన్నం తినద్దు, తద్భిన్నం ఏదైనా తినాలి. అన్నం తింటే ఒంటికి కొంచెం మత్తు, విశ్రాంతి కావాలనిపించడం అవి వస్తాయి. జాగ్రత్త అవస్థ తక్కువ ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం పేరుతోటి నిరాహారంగా ఉండటం ఎంత ముఖ్యమో, జాగరణ పేరుతోటి తెల్లవారులు నిద్రపోకుండా ఉండటం అంత ముఖ్యం. అన్నం తింటే నిద్ర వస్తుంది, అన్నం తినకపోతే నిద్ర రాదు. నిద్రని జయించటానికి, ఆ మందకొడితనాన్ని పోగొట్టుకోవటానికి అన్న విసర్జన అవసరము. జాగారం చేయగలుగుతాం. ఇప్పుడు అట్లా మనకి నెలలో 24 ఏకాదశులు ఉన్నాయి. నెలకి 2, ప్రతి మాసానికి 2 ఏకాదశులు. ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైనవి చెప్పబడే 4-5 కూడా ముక్కోటి ఏకాదశి ఇంకా ముఖ్యమైన. అవునండి, అన్నీ చేయలేకపోయినా ఈ ఒకటైనా చేయండి అంటారు. ఈ ఏకాదశి నాడు భోజనం చేయరాదు. నిద్రించకుండా ఉంటే మరీ మంచిది. ఒకవేళ నిద్రించకుండా ఉండగలిగితే జాగరణ చేసి ద్వాదశి నాడు పారణ చేసుకోవాలి. ఈ రోజున భగవంతుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం నుంచి ప్రతిష్ట కలిగిన దేవాలయంలోని స్వామిని గనక మనం చూడగలిగితే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం అట్లా చెప్పబడింది. రమ్మగారు, ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు ప్రత్యేకించి చెప్పబడింది? ఎందుకంటే ఆ రోజున, ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. దాన్ని 4 ద్వారాలు ఉంటాయి వైకుంఠానికి. ఆ ఉత్తర ద్వారం నుంచి ఆయన కనిపించాడు. అప్పుడు ప్రజలంతా తరించారు. 2 రాక్షసుల కోసం ఆ ప్రత్యేక ద్వారాన్ని ఆయన తెరిచాడని చెప్తారు ఒక కథ. అది ప్రఖ్యాతమైన గాథ కాదు, కానీ ఈ వాక్యాలే చెప్తారు. అదేలేండి. అందుకని ఈ ఉత్తరం వైపు నుంచి గనక మనం దర్శనం చేస్తే మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రవేశానికి అవకాశం లభిస్తుంది మనకి. అంటే దీని ప్రకారం ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నాయి అవన్నీ. తూర్పు వాకిలి తెరుచుకుంటుంది మామూలుగా తెరుచుకునేది తూర్పు వాకిలి, ఎప్పుడు రాకపోకలు సాగేవి. ఇప్పుడు తూర్పు, ఇది తూర్పు అనుకో, దీనికి ఎడం వైపు ఉన్నది ఉత్తర ద్వారం, అంతేగా. అవును, కుడివైపు ఉండేది దక్షిణము, ఎడం వైపు ఉండేది ఉత్తరము, వెనుకున్నది తూర్పు, పడమర. ఇప్పుడు ఈ వైపు ద్వారం తెరవబడింది. ఆ రోజు ఆయన అక్కడ దర్శనం ఇచ్చాడు. అది మహోత్కృష్టమైన దర్శనంగా, తర్వాత ఆ రాక్షస సంహారం జరిగిన రోజుగా విశేషంగా కనపడుతుంది. ఇది ఇంతకు ముందు నిద్ర లేచాడు కదా, ఉత్థాన ఏకాదశి చేశారు. ఎప్పుడు చేసాం మనం? కార్తీక పౌర్ణమి.
కార్తీక పౌర్ణమి తర్వాత మార్గశిర పౌర్ణమి అయిపోయింది. కార్తీక పౌర్ణమి అంటే అదే కార్తీక పౌర్ణమి ముందున్న ఏకాదశి కార్తీక మాసంలో వచ్చింది. కార్తీక మాసం తర్వాత మొదటి ఏకాదశి తర్వాత బహుళ ఏకాదశి వచ్చింది. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చేసుకున్నాం. మార్గశిర బహుళ ఏకాదశి గడిచిపోయింది. పుష్యశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి స్వామివారి నిద్ర లేచిన తర్వాత ఇదో మళ్ళీ 4వ ఏకాదశి నాడు దేవతలందరికీ ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చాడు స్వామి. అవును. అందుకని ఇది దేవాలయాల్లో కూడా తప్పకుండా ఉత్తర ద్వారం వైపు నుంచి దర్శనం చేయిస్తారు. వైకుంఠంలో స్వామిని దేవతలు చూసినట్టుగా మానవులందరూ దేవాలయాలకి ఉన్నటువంటి ఉత్తర ద్వారాల్లో స్వామివారిని దర్శిస్తారు. ఎంత చిన్న దేవాలయానికైనా ఉత్తరం వైపు ద్వారం ఉంచుతారు. ఆయన ఆ ద్వారం తెరిచాడు కాబట్టి, ఆయన అట్నుంచి వచ్చాడే కాబట్టి ఆ రోజున మనం అక్కడ చూస్తే కనుక ఎట్లా వీళ్ళ దేవతలందరూ మోక్ష సాధనకు అర్హులు అయ్యారు, మనం కూడా అలాగే అవుతాం. అందుకోసమని ప్రత్యేకంగా ఈ ద్వార దర్శనం చేయిస్తారు. ముక్కోట ఏకాదశి నాడు సమీపంలో ఏ దేవాలయంలో అయినా మీరు ఉత్తర ద్వార దర్శనం చేయవచ్చు. ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసుకుని విశేషంగా దానాదికాలు చేసి ఎవరైనా వైష్ణవుడికో బ్రాహ్మణుడికో సాటి వాళ్ళు ఎవరికైనాను భోజనం పెట్టి మనం కూడా భోజనం చేస్తే ద్వాదశి పారణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. లేదా ఎవరికైనా మనం మోయనిస్తాం అంటే మన పొత్తర్లు ఇస్తారు కొన్ని చోట్ల కదా, స్వయం పాకం ఇస్తాం. స్వయం పాకము దక్షిణ తాంబూలాదులు వస్త్రాలతో పాటు బ్రాహ్మణులు ఎవరికైనా స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తే మంచిది. ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఇంత ఉపవాసంగా ఉండలేరు, అనారోగ్యస్తులు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, ఉపవాసమే ఉండలేని వాళ్ళు ఉంటారు. అన్నం బియ్యంతో చేసిన పదార్థాలు వదిలిపెట్టినా కూడా పనికొస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన పర్వదినాల్లో ఇతరులతోటి దుర్భాషలాడడము, గట్టిగా ఏదైనా మాట్లాడడము, పోట్లాటకి దిగటము, గొడవలకి దిగటము లాంటివి చెయ్యొద్దు. సాధ్యమైనంత విష్ణునామ సంకీర్తన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కానీ, భగవద్గీత పారాయణ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఒక్క నామ సంకీర్తన తీసుకుని గోవిందనామాలు లాంటివి చదువుకున్నా కూడా మంచిదే. మిగిలిన అన్నం ఈ టిఫిన్ కూడా తినలేమండి, అన్నమే కావాలి, పిల్లలకి పాలు ఉండాలి, తల్లికి ఓపిక ఉండాలి, అన్నం తింటే తినండి, దండం పెట్టుకోండి. అన్నానికి మాదొక పద్ధతి ఉంది, ఒక ప్రత్యేకమైనదే, ప్రఖ్యాతమైనది కూడా. పొద్దున వంట చేసి స్వామివారికి నివేదన చేసేసేయండి. నివేదించిన అన్నం ప్రసాదంతో సమానం కాబట్టి అంత తప్పు లేదు. అందరికీ కాదు అమెండ్మెంట్, చేయలేని వారికి. నామ సంకీర్తన ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో చాలా మంది అడుగుతారు, అంటే ఇంట్లోకి బహిష్టులో చేయొచ్చా అని. అమ్మ దయచేసి అలాంటి ప్రశ్నలు అడగండి, మేము మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. అది సాధారణమైన వాళ్ళంతా చేసుకోవచ్చు. ఈ ఏకాదశి కుదరకపోతే వచ్చే ఏకాదశి చేసుకుందాం, అంతే. ఆరోగ్యం బాగున్నప్పుడు చేసుకోవచ్చు. అది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.